హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రామావత్. నిన్న జగన్ గారు ఢిల్లీలో నిరసన తెలియజేశారు. ఏదైతే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఆస్తుల మీద టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది అని చెప్పేసి నిన్న నిరసన అయితే తెలియజేశారు. అండ్ ఈ నిరసన అనేది నిన్న ఢిల్లీలో హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అన్నది ప్రస్తుతం ఈ వీడియో. అండ్ ఒకసారి ఏదైనా ఒక నిరసన కావచ్చు, లేకపోతే ధర్నా కావచ్చు, అది హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అని చెప్పేసి ఎలా మనం జడ్జ్ చేస్తామంటే ఒక 4 పాయింట్స్ ఆధారంగా అంశం హిట్టా ఫ్లాపా అనేది జనరల్గా ఎవరైనా సరే పొలిటికల్ అనాలిసిస్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరన్నా ప్రజలైనా సరే అది డిసైడ్ చేస్తారు ఒక 4 పాయింట్స్ ఆధారంగా. సో మనం కూడా ఆ 4 పాయింట్స్ ఆధారంగా ఈ నిరసన కార్యక్రమం అనేది హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అనేది ఒక్కసారి మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చిద్దాం. ఏంటి ఆ 4 పాయింట్స్ అంటే ఒకసారి క్లారిటీగా చూద్దాం. జగన్ ఢిల్లీ ధర్నా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? ఓకే, ఆ 4 పాయింట్లు ఏంటి? ఆ 4 పాయింట్ల ఆధారంగా మనం ఇప్పుడు పూర్తిగా చర్చిద్దాం వీడియో గురించి. అంటే రీచ్ బట్టి ఆ ప్రోగ్రామ్ అనేది హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రీచ్ అంటే ఎలాంటి రీచ్ ఉండాలి ఆ ప్రోగ్రాం కంటే, అది ఏదైనా ఒక ప్రోగ్రాం జరుగుతోంది అంటే ఆ ప్రోగ్రాం గురించి ఎంటైర్ ఇండియా మొత్తం డిస్కస్ చేయాలి. సోషల్ మీడియా మొత్తం మారిమోగిపోవాలి. అండ్ సోషల్ మీడియాలో ఆ ప్రోగ్రాం సంబంధించి హ్యాష్ ట్యాగులు కావచ్చు, లేకపోతే ఆ ప్రోగ్రాం సంబంధించి స్టేట్మెంట్లు కావచ్చు, ఆ ప్రోగ్రాం సంబంధించి కామెంట్స్ కావచ్చు, అవి విపరీతంగా రీచ్లో ఉండాలి. అలా రీచ్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయినట్టు. సో ఇక్కడ నిన్న జగన్ గారు చేసిన నిరసన ప్రోగ్రాం, ఆ ధర్నా ప్రోగ్రాం ఏదైతే ఉందో అంతగా ఆ రీచ్ అనేది కాలేకపోయింది. సోషల్ మీడియాలో దాని గురించి ఎక్కడే కానీ డిస్కషన్ అనేది రాలేదు. మేబీ ఆంధ్రాలో కొంతమంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేబీ దాని మీద కామెంట్స్ అనేది పెట్టిండొచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం మీద అసలు రీచ్ అనేదే లేదు. సోషల్ మీడియాలో ఎక్కడే కానీ ఈ ప్రోగ్రాం గురించి డిస్కషన్ అనేదే లేదు. జగన్ గారు చేస్తున్నారంటే ఒక ప్రోగ్రాం అని చెప్పేసి డిస్కషన్ అనేది ఎక్కడే కానీ లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో తప్ప. అట్లీస్ట్ తెలంగాణలో కూడా దాని గురించి ఎక్కడే కానీ న్యూసే లేదు. నెక్స్ట్ వచ్చేసి మీడియా కవరేజ్. ఇది చాలా కీలకం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ హైలైట్ అవ్వాలి అంటే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ హైలైట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీడియా పాత్ర అనేది 100కు 100% ఉండాలి. 100కు 100% మీడియా పాత్ర అనేది ఉంటేనే ఆ ప్రోగ్రామ్ కావచ్చు, ఆ ఇష్యూ కావచ్చు, ఆ ఇన్సిడెంట్ కావచ్చు, ఖచ్చితంగా అది హైలైట్ అవుతుంది. సో నిన్న మ్యాక్సిమం చాలా మీడియా సంస్థలన్నీ కవరేజ్కి వచ్చాయి. బట్ ఏదైతే జగన్ గారు అనుకున్నారో, ఏదైతే అనుకోని ఢిల్లీలో ఖచ్చితంగా నేషనల్ మీడియా ముఖంగా ఈ నిరసనను తెలియజేయాలి, ఖచ్చితంగా నేషనల్ మీడియా మొత్తం కథలొస్తుంది, నాకు మద్దతు తెలుపుతుంది అని చెప్పేసి ఏదైతే జగన్ గారు భావించి నిన్న ఢిల్లీకి వెళ్ళారో అది మొత్తం ఎక్కడ కానీ కనబడలేదు. అంటే మీడియా రీచ్ అనేది కూడా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే నేను నిన్న మార్నింగ్ నుండి స్టిల్ నైట్ దాకా అన్ని మీడియా ఛానల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్కడే కానీ దీన్ని అంత లైవ్ కవరేజ్ అనేది ఎక్కడే కానీ ఇవ్వలేదు. కొన్ని మీడియా సంస్థలు వచ్చాయి, ఏదో జస్ట్ బైట్స్ తీసుకునే జగన్ గారిది వెళ్ళిపోయాయి తప్ప ఎక్కడే కానీ ఈ ఇష్యూ గురించి స్పెషల్ స్టోరీస్ కానీ, లేకపోతే స్పెషల్ డిబేట్లు కానీ, లేకపోతే ఎక్కడే కానీ లైవ్ కవరేజ్ కానీ ఎక్కడే కానీ ఇవ్వలేదు. అండ్ ఈవినింగ్ జనరల్గా ప్రతి మీడియా హౌస్ కూడా ఈవినింగ్ సాయంత్రం అయితే ఖచ్చితంగా ఆ రోజు ఇండియాలో జరిగిన అతిపెద్ద ఇన్సిడెంట్ మీద చర్చలు పెడతాయి, డిబేట్స్ పెడతాయి. సో నిన్న ఏ మీడియా న్యూస్ ఛానల్ కూడా దీని మీద డిబేట్లు అనేది పెట్టలేదు. సో ఇది అంత మీడియాలో అంత ప్రాధాన్యత అనేది లేకుండా పోయింది ఈ ప్రోగ్రాం గురించి, ఈ ధర్నా గురించి. అసలు షాకింగ్ న్యూస్ ఏంటంటే నిన్న నేను సాయంత్రం సాక్షి ఛానల్ పెడితే అసలు నిన్న ఢిల్లీలో జరిగిన ప్రోగ్రాం గురించి అసలు డిస్కషనే లేదు సాయంత్రం డిబేట్లో. నిన్న లోకేష్ గారు ఏది తల్లికి వందనం గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాటల గురించి నిన్న డిబేట్ పెట్టారు. నిజంగా షాక్ గురి చేసింది. అంత పెద్ద ప్రోగ్రాం చేశారు ఢిల్లీలో, సాయంత్రం ఖచ్చితంగా డిస్కషన్లోకి వస్తుంది అనుకున్నాం.
చూస్తే ఈ ప్రభుత్వం మీద విమర్శల మీదే డిస్కషన్ అనేది పెట్టారు, కానీ ఢిల్లీలో జరిగిన ప్రోగ్రాం గురించి అంతగా డిస్కస్ చేయలేదు సాక్షి సొంత మీడియాలో కూడా. సో మీడియా కవరేజ్ కూడా ఏదైతే ఈ ధర్నాకు ఉందో అది మీడియాలో కూడా అంత హైలైట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి దేశ స్థాయి నాయకులు మద్దతు. జనరల్గా ఢిల్లీలో ధర్నా ఎందుకు చేస్తారు ఎవరైనా సరే, దేశ స్థాయి నాయకులు ఖచ్చితంగా వస్తారు, వాళ్ళు మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఆ ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతుంది. తద్వారా ఆ ఇష్యూ అనేది ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఢిల్లీలోనే ధర్నా చేస్తారు చాలామంది. సో ఇదే అంశం మీద ఇదే రకంగా ఇదే ఆలోచనతో జగన్ గారు కూడా ఢిల్లీలో ధర్నా చేశారు. ఇప్పుడు జనరల్గా చేయాలంటే ఏపీలో కూడా చేయొచ్చు, బట్ ఏపీలో చేస్తే ఏమవుతుందంటే అది కేవలం ఏపీ వరకే అది సర్క్యులేట్ అవుతుంది. అదే ఢిల్లీలో ధర్నా చేస్తే ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో, అంటే ఢిల్లీలో ధర్నా ఇన్ ద సెన్స్ దేశం మొత్తం ఈ ఇష్యూ గురించి మాట్లాడుతుంది, దేశం మొత్తం ఈ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి అని చెప్పేసి ఒక టార్గెట్ తోటి ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. దానికి ప్రధానంగా ఇంకా బూస్టప్ రావాలి అంటే ఖచ్చితంగా దేశ స్థాయి నాయకులు వచ్చి మద్దతు అనేది ఇవ్వాలి. గతంలో మనం చూసాం ఎన్నోసార్లు ఎంతోమంది ధర్నా అనేది చేశారు. వాళ్ళకి దేశ స్థాయి నాయకులు మద్దతు ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది అనేక ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయ్యాయి. ఈవెన్ రైతులు చేసిన ధర్నా కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవచ్చు. రైతులు చేసిన ధర్నా అయితే అసలు ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు జరిగింది ఆ ధర్నా నిరసన అనేది. దానికి దేశ స్థాయి నాయకులు రాహుల్ గాంధీ గారు కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, మమతా బెనర్జీ గారు కావచ్చు, వీళ్ళు అనేక మంది దాని మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన ప్రకారంగానే ఆ ఇష్యూ అనేది ఇప్పుడు సార్ట్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే నిన్న జగన్ గారు ఈ నిరసన కార్యక్రమం చేశారు, ధర్నా చేశారు. దానిలో అతి కీలకంగా ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరన్నా వచ్చి మద్దతు తెలిపారు అంటే అది అఖిలేష్ యాదవ్ గారు. ఎస్, అందరూ షాక్ అయ్యారు అఖిలేష్ యాదవ్ గారు వచ్చి మద్దతు ఇవ్వంగానే. సో నిన్న అఖిలేష్ యాదవ్ గారు వచ్చి మద్దతు అనేది తెలపడం జరిగింది. అండ్ జగన్ గారు కూర్చొని ఎల్ఈడిలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది, ఏమేమి జరిగింది, అసలు ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన వచ్చి మద్దతు తెలిపారు. అండ్ మిగతా చోటా మోటా ఎంపీలు అంటే శివసేన ఎంపీ కావచ్చు, లేకపోతే ఆప్ ఎంపీ కావచ్చు, వీళ్ళు వచ్చి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇందులో ప్రముఖంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇందులో ఇండియా కూటమి నేతలు ఒక అఖిలేష్ యాదవ్ గారు కీలకమైన అంటే చీఫ్గా ఉన్నవాళ్ళు, పార్టీకి చీఫ్గా ఉన్నవాళ్ళు ఎవరే కానీ మద్దతు ఇవ్వలేదు. ఇంకా షాకింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న అక్కడ మద్దతు అనేది ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో ఎంపీలు లేకపోవచ్చు, బట్ రాజ్యసభలో ఉన్నారు. వాళ్ళనేది ఖచ్చితంగా మద్దతు ఇచ్చుండొచ్చు, కానీ వాళ్ళు కూడా నిన్న అక్కడ వైఎస్ జగన్ గారికి మద్దతు అనేది ఇవ్వలేదు. సో ఏ పార్టీ ముఖ్య నాయకులు కూడా, ఇటు మమతా బెనర్జీ గారు కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, లేకపోతే స్టాలిన్ గారు కావచ్చు, ఇండియా కూటమిలో ఉన్న అనేక మంది కీలకమైన నాయకులు ఎవరే కానీ వచ్చి మద్దతు అనేది ఇవ్వలేదు. కేవలం ఒక అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు అండ్ మిగతా చోటా మోటా నాయకులు అనేది వచ్చారు. సో దీన్ని బట్టి మనం జాతీయ స్థాయి నాయకులు కూడా అంతగా ఈ ఇష్యూని ఇంట్రెస్ట్ చూపలేదు. దానికి కారణం ఏమైనా ఉండొచ్చు రాజకీయాల పరంగా. సో అంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న నాయకులు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వంలో కదలిక. జనరల్గా ఎవరన్నా ఒక నిరసన తెలిపేది, ఒక ధర్నా తెలిపేది ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నుండి కదలిక రావాలి, ఆ ఇష్యూ అనేది సాల్వ్ అవ్వాలి అని చెప్పేసి ఎవరైనా ధర్నా చేస్తారు, నిరసన అనేది తెలుపుతారు. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్లో జగన్ గారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీడియా ముఖంగా, అలాగే కొంతమంది ఈ నేషనల్ నాయకులు వచ్చి మాట్లాడినా సరే, ఇన్ని చేసినా సరే దానిలో ప్రస్తుతం ఏదైతే ఈ కూటమి గవర్నమెంట్కి ఆపోజిట్గా వీళ్ళు ధర్నా చేస్తున్నారో వీళ్ళలో ఏ ఒక్కరిలోనూ చలనం లేదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ ఒక్కరు కూడా దీని మీద ఎలాంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. అట్లీస్ట్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా దీని మీద అసలు మాట్లాడడానికి ఇష్టపడలేదు.
ఏదైతే వీళ్ళ ఈ కూటమి గవర్నమెంట్ అరాచకాలు అని చెప్పేసి ఆయన జగన్ గారు ధర్నా చేశారో, సో వీళ్ళలో ఏ ఒక్కరిలోనూ దీని మీద అట్లీస్ట్ చెల్లడం లేదు, అంటే అట్లీస్ట్ రెస్పాన్సిబుల్ లేదు, రెస్పాండ్ అవ్వలేదు. సో ఇక ధర్నా చేసి ఏం లాభం అన్నట్టు ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఈ 4 పాయింట్ల ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఏదైతే ఈ నిరసన లేకపోతే ఏదైతే ఈ ధర్నా ఉందో అటు అంత పెద్దగా హిట్ అవ్వలేదు, అటు ఇటు ఫ్లాప్ అవ్వలేదు. జస్ట్ జగన్ గారు వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారు, వచ్చారు అన్నట్టుగానే ఉంది తప్ప అంత పెద్ద హిట్ అవ్వలేదు, అంత పెద్ద ఫ్లాపు అవ్వలేదు. సో ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.